హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వరలక్ష్మీ దేవి నమః. ఇంట్లోనే వరలక్ష్మి వ్రతానికి అలాగే దేవి నవరాత్రులప్పుడు అమ్మవారి అలంకారం నిండుగా టెంపుల్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నానండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. సో దీనికోసం వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ మీద ఒక మంచి క్లాత్ వేసుకుందాము. సో శారీ డ్రేపింగ్ కోసం నేను శారీ తీసుకున్నాను. అలాగే ఒక థ్రెడ్ కావాలి, కొన్ని పిన్స్, కొంచెం థ్రెడ్స్. సో ఇవి ఉంటే చాలు. సో శారీ వచ్చేసరికి రెండు సైడ్లు సేమ్ బార్డర్ ఉన్న శారీ అయితే ఈ టైప్ స్టైల్కి బాగుంటుందండి. సో నేను ఇక్కడ బెనారసీ శారీ తీసుకున్నాను. మంచి ఇండిగో కలర్కి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి. శారీ చాలా సాఫ్ట్గా సాటిన్ క్లాత్ అండి, ఇది సాటిన్ సిల్క్ సాటిన్ క్లాత్లో. సో ఈ శారీతో నేను అమ్మవారి అలంకారం ఎలా చేయాలో చూపిస్తాను. సో శారీ డ్రేపింగ్ కోసం ఫస్ట్ మనము కట్టు చెంగు అంటాం కదండి, అంటే శారీ స్టార్టింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడి నుంచి మనము చిన్న చిన్న ప్లేట్స్ వేసుకుంటూ రావాలన్నమాట. సో ఈ ప్లేట్స్ అనేవి చిన్నవే తీసుకోవాలండి. పెద్దవి తీసుకుంటే మనకి ప్లేట్స్ తక్కువ వస్తాయి, అప్పుడు అంత నిండుగా అనిపించదు. ఎన్ని ప్లేట్స్ వస్తే అంత అందంగా ఉంటుందండి. సో మీడియం సైజులో మీ చేతికి అందే విధంగా మీడియం సైజులో ప్లేట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఎక్కువ పెట్టుకోకండి, మీకు ఎంతవరకు అయితే వీలవుతుందో అంతవరకు. నాకు ఇక్కడ 6 ప్లేట్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ 6 ప్లేట్స్ని పిన్తో మనం సెక్యూర్ చేసుకుందాం అనమాట, రెండు సైడ్లు. తర్వాత మనం ఫర్దర్ మళ్ళీ ప్లేట్స్ వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చేతికి గ్రిప్ ఉంటుందండి, ఈజీగా ఒకటే లెవెల్లో మనకు అన్ని ప్లేట్స్ వస్తాయి అనమాట. మీరు కావాలి అనుకుంటే మన బట్టల క్లిప్ ఉంటుంది కదా, అవి కూడా యూస్ చేయొచ్చు. ఏదైనా కానీ జారకుండా గ్రిప్ ఉండేటట్లు మీరు పిన్ చేసుకోవడమే. చూడండి, నేను ఒక్క సైడ్ ఇక్కడ పిన్ చేసేసాను. సో రెండో సైడ్ కూడా పిన్ చేశాను. ఇప్పుడు ఇవి సెక్యూర్ అయిపోయినాయి. సో ఈజీగా మనం ఫర్దర్గా మళ్ళీ ఇంకా స్టెప్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా ఇక్కడ ప్లేట్స్ పెట్టుకుంటున్నాను. సో ఎంతవరకు నాకు మళ్ళీ నీట్గా పట్టు చిక్కుతుందో అంతవరకు ప్లేట్స్ పెట్టుకుంటున్నాను అనమాట. సో వీటిని కూడా మనం ఫస్ట్ పెట్టిన పిన్తో కలిపి సెక్యూర్ చేసుకోవాలి, లేదంటే మనం ఇంకో పిన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడి వరకు చేసుకోవాలి అంటే మన పళ్ళు ఉంటుంది కదండి, పళ్ళు నుంచి ఒక 1 మీటర్ వరకు వదిలేసి మిగతా అంతా శారీ ఇలానే ప్లేట్స్ వేసుకోవాలి. మీరు ముందు కొంచెం ఎక్కువే వేసుకోండి, కావాలి అంటే మనం అక్కడ చూసుకొని తీసుకోవచ్చు, కానీ తక్కువ వేయకుండా మొత్తం మన పళ్ళుకి కొంచెం గ్యాప్ ఉంచి ఆల్మోస్ట్ ఒక 1.5 మీటర్ 1 మీటర్ గ్యాప్ ఉంచి మిగతా శారీ మొత్తం ఇలానే ప్లేట్స్ వేసేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ వీడియోలో చేసిన చూడండి, నేను 3 ట్రిప్స్లో చేశాను అనమాట, ఒక్కసారి పెట్టుకోకుండా 3 ట్రిప్స్లో అన్ని ప్లేట్స్ నీట్గా వేసేసుకున్నాను. ఇవి కొంచెం పెద్దవి చిన్నవి వచ్చినా పర్వాలేదు. చూడండి, నాకు ఇక్కడ ఇన్ని ప్లేట్స్ వచ్చినాయి అనమాట. సో శారీ ఎంత వదిలేసింది కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇన్ని ప్లేట్స్ వచ్చేసినాయి, మనం ఇలా ఫోల్డ్ చేస్తాం. సో టోటల్ మనకి ఇన్ని ప్లేట్స్ వచ్చేసినాయి అనమాట. సో ఇప్పుడు పళ్ళు పాటిని ఎలా ప్లేట్ చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను. సో పళ్ళుని తీసుకొని మనము పిన్ చేసుకోవాలండి. సో సేమ్ మనం ఇందాక ఎలా ప్లేట్స్ వేసామో అలానే వేయాలి. సో మనం శారీ కట్టుకునేటప్పుడు ఎలా ప్లేట్స్ చేసుకుంటామో అలానే అయితే చిన్న చిన్నవి వేసుకోవాలన్నమాట, ఎందుకంటే అమ్మవారు చిన్న అమ్మవారు కదా. సో తన భుజానికి సరిపోయేటట్టు మీరు ప్లేట్స్ వేసుకోండి. నేను ఇప్పుడు నాకు ఇక్కడ బార్డర్ ఎంత ఉందో అంత బార్డర్ ద్వారా ప్లేట్స్ పెట్టుకున్నాను. సో అలా మీరు కావాలంటే ఇంకా చిన్నవి కూడా పెట్టుకోవచ్చు. సో మీ అమ్మవారికి సరిపోయే విధంగా పెట్టుకోండి. అమ్మవారి ఫేస్ కొంచెం పెద్దదైతే కొంచెం ప్లేట్స్ పెద్దవి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. సో మా అమ్మవారికి ఇంత సరిపోతుందండి. నేను నాది మీడియం సైజ్ ఫేస్ అనమాట, అమ్మవారి ఫేస్. సో ఇలాగా ప్లేట్స్ పెట్టేసుకున్నాను. సో మధ్యలో చూడండి, అటు ప్లేట్స్కి ఇటు పళ్ళుకి నేను ఆల్మోస్ట్ 1 మీటర్ పైన ప్లేస్ వదిలేసాను అనమాట, అంటే అమ్మవారి చుట్టూ తిరగడం కోసము. సో ఇప్పుడు శారీ డ్రేపింగ్ ఎలా చేయాలో చూపిస్తారండి. నా ఆల్రెడీ పూజ అయిపోయిందండి వరలక్ష్మి వ్రతం రోజు. సో నేను ఇక్కడ మీకు డ్రేప్ చేయడం ఎలా చూపించడం కోసమే కడుతున్నాను అనమాట. మీరు కానీ పూజ కోసం కట్టుకునే పని అయితే కింద ఒక అరిటాకు వేసుకొని దానిపైన పీట వేయండి. పీట పైన అష్టదళ ముగ్గు వేసుకోండి, పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దానిపైన ఒక పళ్ళెం పెట్టుకొని అందులో బియ్యం పోసుకొని దానిపైన ఈ బిందె పెట్టుకోండి. సో బిందెలో వాటర్ కానీ లేదంటే బియ్యంతో కానీ నింపుకొని అందులో అన్నీ వేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, అలాగే ఒక కాయిన్ వేసుకుంటారు. కొంతమంది సువాసన భరితమైనవి అంటే వక్క, పచ్చకర్పూరము, యాలుకలు, లవంగాలు, ఒక చిన్న వెండిది కానీ బంగారం కానీ రూపు అలాంటివన్నీ వేసుకుంటారండి. మీరు ఎలా చేసుకుంటారో అలాగా ఆ వాటర్లోనే కానీ బియ్యంలో కానీ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఆ బిందెకి ఒక కర్ర కట్టుకోండి, గట్టిగా ఉన్న కర్ర తీసుకోండి, కొంచెం లెంత్గా ఉన్న తీసుకోండి. లెంత్ తక్కువ అయితే మనం చేతులు అవన్నీ అరేంజ్ చేయడానికి సరిపోదు. సో నేను అక్కడ చూపించినట్టుగా ఒక కర్ర పెట్టుకోండి. అలాగే కర్రను గట్టిగా క్లాత్తో టై చేసుకున్న తర్వాత
ఇప్పుడు చేతులు ఎలా కట్టాలో చూపిస్తున్నాను. నేను ఈ చేతులు, అమ్మవారికి కాళ్ళు అనేవి మీషో యాప్ నుంచి తీసుకున్నానండి. గోల్డ్ కలర్లో తీసుకున్నాను, క్వాలిటీ చాలా బాగుంది. సో ఒక బ్లౌజ్ పీస్, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాదు, మీరు శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ అయినా యూస్ చేయొచ్చు. నా దగ్గర విడిగా ఒక బ్లౌజ్ పీస్ ఉందండి రెడ్ కలర్లో. సో దాంతో నేను బార్డర్ చేతులకి ఇలా కనిపించేటట్టు రెండు వైపులా పిన్ చేసుకున్నాను అనమాట. ఏం లేదండి, సో మన చేయి షేప్ ఉంటుంది కదా, ఆ షేప్కి అమ్మవారికి బ్లౌజ్ కట్టినట్టుగా రౌండ్ పెట్టేసి పిన్స్ పెట్టి సెక్యూర్ చేసుకోవడమే అనమాట. ఈ వీడియోలో చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు శారీ డ్రేపింగ్ స్టార్ట్ చేద్దాము. సో నేను మధ్యలో ఇంకొంచెం ప్లేస్ వదులుకున్నానండి, ఎందుకంటే అమ్మవారికి కాళ్ళు పెట్టాలి కదా, సో కాళ్ళకు కూడా కొంచెం క్లాత్ కావాలి అని చెప్పి. ఇప్పుడు మధ్యకి ఇలాగ ఫోల్డ్ చేద్దామండి. మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే ప్లేట్స్ స్టార్ట్ చేసామో ఆ సైడ్కి లోపలికి ఇలాగ ఫోల్డ్ చేయాలన్నమాట. సో టోటల్ మనకి ఇన్ని ప్లేట్స్ వస్తాయి. సో ఇలానే తీసుకెళ్ళి మీరు థ్రెడ్ సాయంతో టై చేయొచ్చు, లేదంటే లోపల వైపుకి, ఇప్పుడు చూడండి నేను లోపల కొంచెం గ్యాప్ చేసుకున్నాను. సో లోపల వైపు నుంచి కూడా మనము థ్రెడ్ పెట్టుకొని టై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఒక థ్రెడ్ తీసుకొని లోపలికి అలాగ లోపల నుంచి థ్రెడ్ని రానిచ్చి ఎక్కడైతే మీరు టై చేయాలనుకుంటున్నానో, ఇది సిట్టింగ్ పొజిషన్ కాబట్టి నేను బిందె సగానికి కడతానండి. నేను ఇక్కడ బిందెకి క్లాత్ కట్టుకున్నాను కదా, సో నాకు ఇక్కడ గ్రిప్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట నేను కట్టినప్పుడు. సో ఇలా గట్టిగా టై చేసుకోండి, కొంచెం గట్టిగా ఉన్నది. క్లాత్తో కట్టుకుంటే ఇంకా కొంచెం గ్రిప్ కూడా ఉంటుంది. సో ఇలా గట్టిగా టై చేసుకున్న తర్వాత మిగతా క్లాత్ ఉంటుంది కదా, సో రిమైనింగ్ క్లాత్ మొత్తం నేను ఒక సైడ్కి తీసుకొచ్చేసుకున్నాను. సో దాన్ని ఒక రౌండ్ చేద్దాం అనమాట. ఆ క్లాత్ని మనము ఒక రౌండ్ చేసి పళ్ళు అనేది ముందుకు తీసుకొచ్చుకుందాము. సో ఇప్పుడు వచ్చేసరికి నేను చేతులు ఎలాగా అరేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వెనక్కి తీసుకువెళ్ళి ముందుకు అనాలండి. కర్ర ఉంది కదా చూడండి, ఇలా వెనక్కి తీసుకెళ్ళి ముందుకు తెచ్చుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసరికి చాలా చిన్న బ్లౌజ్ పీస్ అండి, సో నాకు ముందు పార్ట్ మొత్తం కవర్ అవ్వలేదు. అదే మీ పెద్ద బ్లౌజ్ పీస్ అయితే కనుక ముందు ఈ ఎల్లో క్లాత్ కనపడకుండా మొత్తం నీట్గా కవర్ అయిపోతుంది. సో అలాగా జస్ట్ మనం చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళి ముందుకు తెచ్చి వెనక సైడ్ ఒక పిన్ పెట్టేశానండి. హ్యాండ్కి కర్రకి కలిపేసి అలాగ వెనక సైడ్ ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే పిన్ పెట్టేసుకున్నాను. దానివల్ల మనకి కొంచెం గ్రిప్ వస్తుంది అనమాట, జారకుండా చేతులు అలానే ఉంటాయి. ఇప్పుడు కాళ్ళు కూడా మనం అరేంజ్ చేసుకుందాము. సో ఏ కాలు ఎటువైపు వస్తుందో చూసుకున్నాను. సో ఇప్పుడు నేను వచ్చేసరికి ఒక కాలు నాకు ఫోల్డ్ చేసినట్టు కావాలండి. నాకు వచ్చిన లెగ్స్ వచ్చేసరికి స్టాండింగ్ పొజిషన్లో వచ్చినాయి. సో నేను కొద్దిగా థ్రెడ్తో దాన్ని బెండ్ అయినట్టుగా టై చేసుకున్నాను. ఇప్పుడు కాలు దగ్గర వచ్చేసరికి పట్టీ కడుతున్నానండి, అంటే మన కాలికి ఆ బార్డర్ పట్టీ కనపడేలాగా నేను టై చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా చేయడం వల్ల టెంపుల్ స్టైల్లో చాలా బాగుంటుందండి. సో ఇలా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఇవి వచ్చేసరికి లాస్ట్ ప్లేట్స్ అన్నీ అయిపోయినాక మిగిలింది కదా క్లాత్, ఆ క్లాత్తో కడుతున్నాను అనమాట. సో ఇలా ఒక పిన్ పెట్టేసుకుందాము ఆ బార్డర్కి. అలాగే ఈ పళ్ళు ఉంది కదా, మనం ఈ పళ్ళుని ఎలా అరేంజ్ చేద్దామంటే ఫ్రంట్ సైడ్ సో ఇలా కవర్ చేద్దామండి. నేను శారీ కట్టినట్టు కట్టడం లేదు, సో ఇలాగా ఫ్రంట్ ఆ బార్డర్ నిండుగా కనపడాలి అని చెప్పి ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. సో అది మళ్ళీ మనం సెక్యూర్ చేసుకుందాము. ఇప్పుడు అన్ని పిన్స్ తీసేస్తున్నానండి, ఎందుకంటే ఫ్రిల్స్ అనేవి మనం పైకి పెట్టుకోవాలి. సో అన్ని నేను ఏవైతే పిన్స్ పెట్టానో అవన్నీ తీసేస్తున్నాను. మనం ఆల్రెడీ టై చేసుకున్నాం కాబట్టి ప్లేట్స్ అనేవి మూవ్ అవ్వనమాట. ఈ సెంటర్లో ఫోల్డ్ చేసినప్పుడు రెండు ప్లేట్స్ కలిసినాయి కదా, సో దాన్ని పిన్తో సెక్యూర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రెండు ప్లేట్స్ ఒక ప్లేట్ పట్టుకొని వెనక రెండు జాయింట్ ఉంటుంది కదండి, అక్కడ పిన్ పెట్టుకోవాలి. సో మళ్ళీ చూపిస్తా చూడండి. సో వన్ ప్లేట్, సో రెండు ప్లేట్స్ని పట్టుకుంటే లోపల అలా కలిసిపోయినట్టు క్లాత్ ఉంటుంది కదా, సో ఆ క్లాత్కి మనం పిన్ పెట్టుకోవాలి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనం ప్లేట్స్ ఓపెన్ చేసినప్పుడు అవి విడిపోకుండా నీట్గా వస్తాయండి. సో అన్నిటికీ నేను అలానే చేశాను. లేదు అనుకుంటే మీరు ఆ సైడ్ ఒక 5 ఈ సైడ్ ఒక 5 ఏవైతే మనం స్ప్రెడ్ చేస్తామో, అంటే కింద వైపు మనం ఇలా ఓపెన్ చేస్తాం కదండి ఫ్రిల్స్, సో అలాగా ఓపెన్ చేసే వాటికి పెట్టుకున్నా సరిపోతుంది. చూడండి ఇక్కడ నేను అన్నిటికీ ఇలా పిన్ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనము లెగ్స్ అనేవి అరేంజ్ చేసుకుందాం అనమాట. ఈ లెగ్స్కి మనము పట్టీ పెట్టుకున్నాం కదా, సో అలాగే ఇంకొక సైడ్ కూడా మనము పట్టీ పెట్టేసుకుందాం అనమాట. సో చూసారా లాస్ట్ ఫ్రిల్ ఉంది కదా, అటు లాస్ట్ ఫ్రిల్ క్లాత్, సో ఆ క్లాత్కి నేను ఈ కాలు లోపల పెట్టేసి ఆ సైడ్ పెట్టుకున్నట్టే ఈ సైడ్ కూడా కాలికి పట్టీ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఆ బార్డర్ అనేది కాలు చుట్టూ వచ్చేలాగా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, మీరు కడతా ఉంటే మీకు అర్థమైపోతుంది. చూసేటప్పుడు మీకు ఏమైనా టఫ్గా అనిపిస్తుందేమో తెలియదు, మీరు స్టెప్ బై స్టెప్ ఇలానే ఫాలో చేస్తే ఈజీగా వస్తుంది అనమాట. సో కాలు మనము ఒకటి కిందకి ఇలాగా పడేటట్టు ఒక కాలు మడుచుకునేలాగా పెడతాము అమ్మవారిది. సో మిగిలిన బార్డర్ ఉంటుంది కదండి కింద నుంచి, దాన్ని తీసుకొచ్చి పైకి ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు నోవారీ స్టైల్ అంటాం కదా మనము, నోవారీ స్టైల్లో వస్తుంది, నీట్గా ఉంటుంది. టెంపుల్లో లాగా సేమ్ అలానే ఉంటుంది అనమాట. సో నేను ఈ బార్డర్ ఇంకొంచెం ఇలా పైకి అనేసి అక్కడ ఒక పిన్తో సెక్యూర్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ చూపిస్తా చూడండి పిన్ ఎలా అరేంజ్ చేసుకున్నాను. సో అలానే మీరు కూడా పిన్తో అరేంజ్ చేసుకోండి. సో రెండో సైడ్ కూడా అంతేనండి, ఆ కాలికి కూడా మనము బార్డర్ తీసుకొని మిగిలిపోయిన క్లాత్ బార్డర్ని తీసుకొని పైకి అలా పెట్టుకుందాం అనమాట. అంతేనండి, చాలా సింపుల్.
సో మన లెగ్స్ అనేవి ఇక్కడ అరేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు బ్లౌజ్ పీస్ సరిపోలేదని. సో ఇంకొక ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ తీసుకొని దాని లోపల కొంచెం హైట్ కోసం అని చెప్పి ఒక బ్లౌజ్ పీస్ని టై చేసి పెట్టానండి. అంటే మనకి చెస్ట్ పార్ట్ కొంచెం పైకి వచ్చినట్టుగా ఉండి ఆర్నమెంట్ వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక థ్రెడ్ సాయంతో ఈ హ్యాండ్స్ చెస్ట్ మొత్తంని టై చేసేస్తున్నాను. దీనివల్ల చెస్ట్ హ్యాండ్స్ రెండు కూడా మూవ్ అవ్వకుండా నీట్గా సెక్యూర్గా ఉంటాయి అనమాట. సో మన డ్రేపింగ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అండి. సో ఇందాక పళ్ళు నేను చెప్పాను కదా, చెప్పినట్టుగా అరేంజ్ చేసుకోవడమే. దీన్ని వడ్డానంతా మనం సెక్యూర్ చేసుకుందాము. సో జస్ట్ 2 బార్డర్స్ 2 షోల్డర్స్ మీద వేసేసాను. సెంటర్లో వీ షేప్లో అరేంజ్ చేసి అక్కడ మనము వడ్డానంతో టైట్గా సెక్యూర్ చేసుకుందాము. చూడండి ఎంత అందంగా మన డ్రేపింగ్ రెడీ అయిపోయిందో. చూస్తుండగానే ఎంతో సింపుల్గా అయిపోయింది. సో ఇక్కడ నేను వడ్డానం పెట్టేసేసి దాన్ని సెక్యూర్ చేసేస్తానమాట. అలాగే ఆర్నమెంట్స్ అన్నీ వేస్తానండి. సో మీరు అమ్మవారికి స్పెషల్గా ఆర్నమెంట్స్ పెట్టుకుంటే మంచిది. అలా లేని పక్షంలో పిల్లలవి కానీ మనవి కానీ యూస్ చేయొచ్చు. అయితే వాటిని పసుపు వాటర్లో కానీ లేదు అంటే పాలలో కానీ ముంచి శుభ్రంగా క్లీన్ చేసి ఆ తర్వాతే అవి వేయాలండి. సో అన్ని ఆర్నమెంట్స్తో అమ్మవారిని మనం నీట్గా అలంకారం చేసుకుందాము. చూసారా సైడ్ ఫ్యాన్ లాగా ఫ్రిల్స్ ఎంత నీట్గా వచ్చినాయో. సో 2 ఫ్రిల్స్ని నేను టేబుల్కి ఉన్న క్లాత్తో సెక్యూర్ చేసేసాను అనమాట. చాలా నీట్గా మనం పిన్స్ పెట్టడం వల్ల మనం ఓపెన్ చేసినప్పుడు నీట్గా కనిపిస్తున్నాయి అనమాట ఫ్రిల్స్ అనేవి. సో నేను అన్ని ఆర్నమెంట్స్ 1 బై 1 అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఇందాక వాటర్ ఉంది కదా దానిపైన కోకోనట్ పెట్టానండి. సో ఆ కోకోనట్ లోపలికి వెళ్ళిపోతుంది. అందుకు చిన్న చెంబు పెట్టుకొని ఆ చెంబు పైన నేను కోకోనట్ పెట్టుకున్నాను. మీరు డైరెక్ట్గా నీళ్ళ బిందె మీద కొబ్బరికాయ ఉంచి ఆ కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ని అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ అన్ని ఆర్నమెంట్స్ని అరేంజ్ చేసేసుకుంటున్నాను. అమ్మవారి ఫేస్ పెట్టకముందే వీటన్నిటిని అరేంజ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. నా దగ్గర ఉన్న అమ్మవారి ఫేస్ మీడియం సైజ్ అమ్మవారి ఫేస్ అండి, ఎల్లో కలర్లో. సో ఆ అమ్మవారి ఫేస్కి ఈ అలంకారం సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి మా అమ్మవారి ఫేస్. సో ఇలా ఉందన్నమాట అమ్మవారి ఫేస్. మొన్న వరలక్ష్మి పూజ చేసినాక నేను వాళ్ళ బాక్స్లో పెట్టి నీట్గా పక్కన పెట్టుకున్నాను. సో అమ్మవారికి ఈ అలంకారం నీట్గా సరిపోతుంది. ప్రతి సంవత్సరం అమ్మవారి కోసం ఒక కొత్త వస్తువు తీసుకుంటాను. ఈ సంవత్సరం ఈ వగమలై అంటారండి. సో అది తీసుకున్నాను అనమాట. వగమలై పెట్టడం వల్ల మంచి టెంపుల్ ఫీలింగ్ వస్తుందండి. సేమ్ మన గుళ్ళో అమ్మవారి లాగే అనిపిస్తారు. సో మీరు కూడా వగమలై తీసుకోండి. వెనక కనిపిస్తుంది కదా అది ఆర్చ్. సో ఆర్చ్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. సో పూల జడ ఇంకొన్ని తామర పూలు, ఈ తామర పూలు నేను ప్రింట్ చేయించుకున్నాను. సో ఇవన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ కూడా పెట్టేశాను. సో ఫైనల్గా మన అమ్మవారి లుక్ చూడండి ఎంత అందంగా ఉందంటే అమ్మ నిజంగా వచ్చి మన ఇంట్లో కూర్చున్నట్టే అనిపిస్తుంది. సో వరలక్ష్మి వ్రతానికి, దీపావళి పండగకి, అలాగే దసరా నవరాత్రులకి మనం నచ్చినట్టు రోజు మనం నచ్చిన చీర కట్టుకొని అమ్మని మన ఇంట్లో పెట్టుకొని అందంగా పూజ చేసుకోవచ్చు. సో మీరందరూ ఇలానే ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా వస్తుంది. అందరికీ ఒక డౌట్ ఉంటుందండి, ఇలా అలంకారం కంపల్సరీ చేసుకోవాలా అని. ఇది కంపల్సరీ కాదండి, కలశం ఉంటే చాలు మన వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇలా అందంగా అలంకారం చేసుకొని అమ్మ మన కళ్ళెదురుగా కనిపిస్తే మనకు వచ్చే ఆ భావనే వేరండి. అమ్మకి అలంకారం అంటే చాలా ఇష్టము. మీరు నిండు మనసుతో అలంకారం చేసుకొని అమ్మ నుంచి కళ్ళు పక్కకి తిప్పుకోలేరు. ఎక్కువగా మనం అమ్మనే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది అమ్మ ఇంట్లో ఉంటే. ఇష్టం ఉన్నోళ్ళు మీకు నచ్చినట్టుగా అలంకారం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను యూస్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఆ అమ్మ దీవెనలు మన అందరికీ ఉండాలి. శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.